ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ లో ఈ హైప్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు మరికొన్ని వీడియోస్ మేము షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అండి. అసలు మనకి గ్రామ వార్డు సచివాలయాల్లోని 3.0 కింద ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ రాబోతుంది అన్నమాట అండి. ఇది కేబినెట్ లోని మనకి ఆమోదించారన్నమాట. ఇది కేబినెట్ ఆమోదం పొందింది ఈ రిక్రూట్మెంట్ కోసం అన్నమాట. 2 సంవత్సరాల నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదండి ఈ జాబ్స్ కోసం. ఎందుకంటే సింగిల్ ఎగ్జామ్ అలాగే ఒకే నెలలోని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి జాబ్ లో కూడా జాయిన్ అయిపోవచ్చు అన్నమాట. కంప్లీట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట అండి. అలాగే దీనికి కాంపిటీషన్ కూడా చాలా ఉంది అన్నమాట అండి. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిందే అన్నమాట. ఎవరైతే ఈ జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే అంత కాంపిటీషన్ ఉంటుంది అన్నమాట దీనికి. అలాగే ఈ జాబ్ కోసం చాలా మందికి అయితే కనుక చాలా డౌట్స్ ఉన్నాయి కదండి. ఏపీ గ్రామ వార్డు సచివాలయాల్లోని జాబ్ అన్నారు, అలాగే 2778 పోస్టులు అని అంటున్నారు. దీనిలో అవుట్ సోర్సింగ్ అంటున్నారు, గవర్నమెంట్ జాబ్ అంటున్నారు, అలాగే డిప్యుటేషన్ అని అంటున్నారు. ఇందులో ఏది కరెక్ట్, అసలు ఇది దేని ప్రకారం తీస్తారు అని చాలా మందికి డౌట్, చాలా మంది కామెంట్ పెట్టారన్నమాట అండి. అలాగే ఏజ్ కూడా ఎంత ఉంటుంది అని. అసలు మనకి గతంలోని గ్రామ వార్డు సచివాలయం జాబ్స్ అనగానే GSWS అంటే గ్రామ వార్డు సచివాలయం 1.0, గ్రామ వార్డు సచివాలయం 2.0 అయితే కనుక డైరెక్ట్ గా మనకి జాబ్ నోటిఫికేషన్ రావడము, అలాగే ఎగ్జామ్ పెట్టడము, జాయినింగ్ వెరిఫికేషన్, అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడము, జాయినింగ్ అవడం, ఇలాగైతే కనుక డైరెక్ట్ గా అయిపోయింది అన్నమాట అండి. ఇందులో ఎటువంటి డిప్యుటేషన్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ ఏది లేదు అన్నమాట అండి. కానీ ఇప్పుడు ఈ గ్రామ వార్డు సచివాలయాల నోటిఫికేషన్ లోనైతే కనుక 2771 పోస్టులో 993 పోస్టులు మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని, మిగతా పోస్టులు అవుట్ సోర్సింగ్ అండ్ డిప్యుటేషన్ అని అంటున్నారు అన్నమాట అండి. సో మరి వాటి గురించి మనం తెలుసుకుందాం. అసలు ఈ అవుట్ సోర్సింగ్, డిప్యుటేషన్ ఎందుకు, ఏమిటి అంటే కనుక గ్రామ వార్డు సచివాలయాలు గ్రామ స్థాయిలోని, మండల స్థాయిలోని, జిల్లా స్థాయిలోని ఇలాగా 3 రకాలుగా ఉన్నదన్నమాట. గ్రామ స్థాయిలోని, మండల స్థాయిలోని పక్కన పెడితే జిల్లా స్థాయిలో ఉండే ఈ గ్రామ వార్డు సచివాలయాల్ని మానిటర్ చేయడానికి ఒక వ్యవస్థ అంటూ కావాలని గవర్నమెంట్ ఆలోచించి వాటి కోసమని ఇప్పుడు ఈ గ్రామ వార్డు సచివాలయాలు 3.0లోని కొన్ని పోస్టులని, అంటే 1778 పోస్టులని మనకి డిప్యుటేషన్ అండ్ అవుట్ సోర్సింగ్ అని అన్నారన్నమాట అండి. మిగతా 993 పోస్టులు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నమాట అండి. అంటే ఏంటంటే మనకి ఈ జిల్లా స్థాయిలో ఉన్న ఈ గ్రామ వార్డు సచివాలయాల్ని మానిటర్ చేయడానికి ఒక వ్యవస్థ అంటూ కావాలి. దానికోసమని ఈ డిప్యుటేషన్ కమ్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలోని కొంతమందిని తీస్తారన్నమాట. ఇది కూడా మంచి ఉద్దేశమే కదండి. ఎందుకంటే 993 అన్నది మామూలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్, 1778 ఇవి. సో అంటే నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశమే కదండి. 2 రకాలుగా కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట అండి. ఇటు అవుట్ సోర్సింగ్ లోని, ఇటు మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లోని కూడా. అయితే వీటికి ఏజ్ ఎంత ఉంటుంది అంటే కనుక గత ప్రభుత్వంలోని మనకి ఈ ఏజ్ లిమిట్ అయితే, అంటే నేను గ్రామ వార్డు సచివాలయం 2.0 రాశాను అనమాట అండి. ఎడ్యుకేషనల్ లో అసిస్టెంట్ సెక్రటరీ దానిలో నాకైతే కనుక వచ్చింది. ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వచ్చింది. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ అంతా తీసిన తర్వాత నా పేరైతే లేకుండా పోయిందన్నమాట అండి. సో ఓకే, నాకు అంతవరకు ఉంది మాట. సో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత నాకు రాలేదన్నమాట అండి, లిస్ట్ లో పేరు రాలేదన్నమాట. ఎందుకంటే నేను స్పోర్ట్స్ కోటాలో వెళ్ళాను. సో స్పోర్ట్స్ కోటాలో నాకన్నా స్టేట్, నేషనల్స్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. మేబీ ఆ మెరిట్ లిస్ట్ లో నేను క్వాలిఫై అవ్వకపోయి ఉండొచ్చు మాట అండి. సో ఇప్పుడైతే కనుక మనకి ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే కనుక కేటగిరీ 1 మాట అండి. ఇందులోని పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 ఉంటుంది, అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ అండ్ VRO కూడా ఉంటుంది అన్నమాట. అలాగే 10th ఇంటర్ మీద అయితే కనుక ఇది వరకు VRO గారిని అయితే కనుక 10th ఇంటర్ క్వాలిఫైయింగ్ ఉంటే సరిపోయేది మాట అండి గత ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వంలో. కానీ దాన్ని అయితే కనుక ఇప్పుడు తీసేశారన్నమాట. అలాగే VRO గారికి సర్వేయర్ సర్టిఫికేట్ కూడా అడిగేవారు, కానీ ఇప్పుడైతే కనుక అవకాశం లేదు మాట అండి. ఇప్పుడు సర్వేయర్ సర్టిఫికేట్ అడగట్లేదు, ఎనీ డిగ్రీ పెట్టేశారన్నమాట అండి ఈ VRO గారి పోస్ట్ మాట అండి. అలాగే ఇంకా మహిళా పోలీసులు కూడా. అలాగే డిప్లొమో, ఇంజనీరింగ్, టెక్నికల్ జాబ్స్ ఆయా విభాగాల్లోని క్వాలిఫికేషన్ బట్టి తీసుకుంటారు అన్నమాట. మరి శాలరీ ఎంత ఉంటుంది అంటే కనుక ఈ శాలరీ అయితే కనుక మనకి యాక్చువల్లీ ప్రొవిజన్ టైం కింద 15,000 రూపాయలు క్రిందటి గవర్నమెంట్ లోని మనకి 2 సంవత్సరాలు అయితే కనుక దీనికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇచ్చారన్నమాట అండి. సో ఇప్పుడు కూడా అదే నోటిఫికేషన్ నడవచ్చు, అదే జీవో ప్రకారం నడిస్తే కనుక 15,000 రూపాయలు ఉంటుందండి 2 సంవత్సరాలు. ఆ తర్వాత వాళ్ళకి పర్మనెంట్ అవుతుందన్నమాట. అంటే ప్రొవిజన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి శాలరీ నార్మల్ గా ఈ బేసిక్ పే అనేది వస్తుందన్నమాట అండి. అలాగే దీనికి ఏజ్ అయితే కనుక మనకి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, అలాగే 45 సంవత్సరాలకు. యాక్చువల్లీ ఏంటంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ లోని మనకి కరోనా ప్రభావం వల్ల చాలా మందికి జాబ్స్, అంటే గత గవర్నమెంట్ లో ఏంటంటే ఓసీ వాళ్ళకి అనుకోండి,
ఓసీ, బీసీ అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే కనుక ఏజ్ రిలాక్సేషన్ పెంచారన్నమాట అండి. సో దాని ప్రకారం అయితే కనుక బీసీ వాళ్ళకి 47 సంవత్సరాలు, అలాగే ఓసీ వాళ్ళకైతే కనుక 43 సంవత్సరాలు, అలాగే ఎస్టీ, ఎస్సీ వాళ్ళకైతే కనుక 52 సంవత్సరాలు, అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకైతే కనుక 50 సంవత్సరాలు, ఇలాగా చాలా ఏజ్ రిలాక్సేషన్ అయితే కనుక ఉందన్నమాట అండి. సో దీనిలో కూడా 18 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాల వరకు కూడా కంపల్సరీ ఉంటుందన్నమాట అండి. సో మరి శాలరీ కూడా మనం చెప్పుకున్నాము, అలాగే ఏజ్ కూడా చెప్పుకున్నాం అనమాట. ఎగ్జామ్ 3771, అందులో 993 తీసేస్తే 2778. ఇవి అదనంగా మనకి నిరుద్యోగులకు వచ్చిన జాబ్స్ మాట అండి. ఇవి మానిటర్ చేసుకునేమాట. 993 పోస్టులకి అయితే కనుక మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కనుక దానికి ఎగ్జామ్ ఉంటుంది మాట అండి. అలాగే వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉందా అంటే కనుక వేకెన్సీస్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి అంటే ఇందులో డిఎస్సి చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నమాట అండి. టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారన్నమాట. సో మొన్న అయితే కనుక డిఎస్సి ఎగ్జామ్ అయింది. దానిలో ఎవరికైనా జాబ్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు కదండి. అంటే ఇక్కడ నుంచి వేరే ఏది లేనప్పుడు ఒక దాంట్లో జాయిన్ అయ్యి వాళ్ళకి కావాల్సిన విభాగంలో జాబ్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదండి. అలాగే వేకెన్సీ పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట అండి. ఈ డిఎస్సి పోస్టులు కానీ తీస్తే ఇది గ్రామ వార్డు సచివాలయంలో కొంతమందికి ఇంకొన్ని ఖాళీలు అయితే కనుక ఇంకొంత వేకెన్సీ అయితే కనుక మనకి వస్తుంది మాట అండి. సో ఈ వేకెన్సీ పెరిగే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా ఉన్నాయన్నమాట అండి. అలాగే దీనికి ఎలా తీస్తారంటే కనుక ఫస్ట్ మనకి ఎగ్జామ్ ఉంటుందండి. ఆ తర్వాత ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే పోస్టింగ్ ఉంటుంది మాట అండి. ఈ ఏపీ సచివాలయంలోని మనకి సిలబస్ ఏముంటుంది అంటే కనుక ఇప్పుడు సిలబస్ అయితే కనుక నాకు తెలియదండి. నేను లాస్ట్ టైం అంటే గ్రామ వార్డు సచివాలయం 2.0లోని మనకి ఏదైతే సిలబస్ ఉందో దాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట అండి. దాన్ని బట్టి మీరు కాస్త అవగాహన తెచ్చుకొని అంటే దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు ఎలా ఇస్తారు అని అన్నది దాన్ని నేను చెప్తాను ఒకసారి. అసలు దాని సిలబస్ నేను చెప్తాను. అంటే నేను లాస్ట్ టైం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను, ఆల్రెడీ ఎగ్జామ్ రాశాను. దాన్ని బట్టే కదా ఉంటుందండి. ఇప్పుడు కూడా పెద్దగా మార్పులు చేర్పులు జరగవు. మారితే కొద్దిగా అటు ఇటుగా మారచ్చు కానీ అదే ఉంటుంది కనుక. సో దానికి సంబంధించి సిలబస్ ఇలా ఉంటుంది అని మీకు ఒక అవగాహన రావడానికి నేనైతే సిలబస్ ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇదే కన్ఫర్మ్ గా ఇదే ఖచ్చితంగా ఉంటుందని అనుకోవద్దండి. నాకు కూడా తెలియదు కదండి. ఇప్పుడు వస్తే మళ్ళీ మీతో పాటు నేను కూడా రాసే అవకాశం ఉంటే కనుక నాకు మళ్ళీ కొత్త సిలబస్ ఏంటనేది తెలుస్తుంది. సో నేను పాత సిలబస్ నే మీకు అయితే కనుక చెప్తాను. మాక్సిమం అదే ఉండొచ్చు, కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు అన్నమాట. జస్ట్ మీరు ప్రిపేర్ అవడానికి ఇది కొంతవరకైనా సరే మీకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేనైతే కనుక దీన్ని చెప్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గ్రామ వార్డు సచివాలయాల్లోని ఎవరైనా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలంటే ఈ సిలబస్ ని కొంచెం చూసుకోండి. జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ చూసుకోవాలి. డేటా ఇంటర్ప్రిటేషన్ తో సహా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ చూసుకోవాలి. జనరల్ ఇంగ్లీష్ కంపల్సరీ చూసుకోవాలి. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన వర్తమానాలు న్యూస్ కోసం తెలుసుకోవాలి. జనరల్ సైన్స్ అండ్ దైనందిన జీవితానికి దాని అనువర్తనాలు తెలుసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో సమకాలీన అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీటన్నిటి గురించి కూడా మీరు తెలుసుకోవాలండి. ఇవే కాదండి ఇంకా ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నిటి మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. వీటి మీద మనకి ఇస్తారు. మొదట అయితే కనుక జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద అందరికీ ఉంటుందండి. దాని తర్వాత సబ్జెక్ట్ వైజ్ వెళ్తుందన్నమాట. ఏపీపై ప్రత్యేక దృష్టితో భారతదేశ చరిత్ర, సంస్కృతి, భారత రాజకీయాలు, పాలన, రాజ్యాంగ సమస్యలు, ఆర్టికల్ ఏంటంటే 73, 74 సవరణలో చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి. పబ్లిక్ పాలసీ సంస్కరణలు, కేంద్రం, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రాష్ట్ర సంబంధాలు, ఇవన్నీ మాత్రం చాలా కరెక్ట్ గా చూసుకోవాలంటే వీటి మీద క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తాయన్నమాట. సమాజం, సామాజిక న్యాయం, హక్కుల సమస్యలు, భారత ఉపఖండాల కోసం, అలాగే ఏపీ భౌతిక భౌగోళిక శాస్త్రం కోసం కూడా తెలుసుకోవాలన్నమాట. వీటన్నిటి మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే కనుక వస్తాయన్నమాట. నేను ఆల్రెడీ రాశాను. ఏపీ ప్రభుత్వం యొక్క ముఖ్య సంక్షేమ అభివృద్ధి పథకాల కోసం కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ లోని పథకాల కోసం, ఆ పథకాలు క్రిందట గవర్నమెంట్ లో అంటే లాస్ట్ గవర్నమెంట్ లో ఆ పథకాల పేర్లు ఏమున్నాయి, ఇప్పుడు ఎలా మారాయి, అలాగే ఈ పథకాలు ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ లో ఎప్పుడు స్టార్ట్ అయ్యే, డేట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అలాగే గత ప్రభుత్వంలో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ ఊరు నుంచి మొదలు పెట్టారు, ఇలా చాలా ఉంటాయండి. ఏదో పథకాలే కదా మనకు తెలిసినవి కదా అనుకుంటా, కానీ దానికి పుట్టు పూర్వతలు అన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి. అయితే ఇది మనకి ఇప్పుడు గ్రేడ్ 3 ఏఎన్ఎంఎస్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అయితే కనుక జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ చూసుకోవాలి. దాంతోపాటు ఎంపీహెచ్డబ్ల్యూఎఫ్ ట్రైనింగ్ కోర్సు, సైన్స్ అండ్ ఫండమెంటల్స్ అండ్ నర్సింగ్ 1, 2, 3 వీటి కోసం అయితే కనుక ఖచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేసే వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. అంటే 150 మార్క్స్ కి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏపీ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ అయితే కనుక
జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనేది అందరికి కామన్ గా 50 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట అండి. ఆ తర్వాత సబ్జెక్ట్ వైజ్ వస్తుంది అనమాట. ప్రాన్స్ అండ్ సీడ్ ప్రొడక్షన్, పౌండ్ మేనేజ్మెంట్, మెరైన్ అండ్ ఫిషరీస్, ఆక్వాకల్చర్ అండ్ ఫిషింగ్ గేర్ అండ్ క్రాఫ్ట్, ఫిషరీస్ ఎకనామిక్స్ అంటే ఏపీ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ కి అప్లై చేసేవాళ్ళు ఈ సబ్జెక్ట్ మీద మొత్తం అంతా కూడా చూసుకోవాలన్నమాట అండి. 150 మార్క్స్ వరకు కూడా మీకు ఉంటుంది. అంటే టోటల్ 200 వరకు కూడా మీకు పేపర్ అనేది వస్తుంది అనమాట. ఇక మరి నెక్స్ట్ వస్తుంది ఏపీ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్. దీనికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్ ఉంటుంది. హార్టికల్చర్ గురించి మిగతా వాటి గురించి 150 మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇది నేను మీకు కొంచెం ఐడియా వస్తుందన్న దాంతో ఏం చదవాలి, అసలు సిలబస్ ఏంటని చాలా మంది అడుగుతున్నారు కనుక నేను కొంత సెర్చ్ చేసి గూగుల్ నుంచి తీసుకొని మీకు చెప్తున్నాను అనమాట అండి. సో మరి నెక్స్ట్ ఏంటంటే ఏపీ విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ కి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ కామన్ గా ఉంటుంది. సెరికల్చర్ హిస్టరీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ, పాలిటిక్స్ వీటి మీద కూడా ఉంటుంది అనమాట. ఇదంతా కూడా 150 మార్క్స్ మీద వస్తుంది అనమాట అండి. అంటే మీరు ఇంత అంటే ఆ పోస్ట్ కి ఈ సబ్జెక్ట్ అంతా చదవాల్సి ఉంటుంది అనమాట అండి. ఈ సబ్జెక్ట్ మీద మీకు అంటే సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ వస్తాయి కదండి, అది దీని మీద ఉంటాయి అన్నమాట. వీటిని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట అండి. నెక్స్ట్ ఏంటంటే ఏపీ సచివాలయం పంచాయతీ సెక్రటరీ, దానికి కూడా అంతే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ కామన్, హిస్టరీ, జియోగ్రఫీ అండ్ పాలిటిక్స్ ఈ 3 కూడా ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. అంటే ఇది గ్రూప్ మీద నడుస్తుంది అనమాట. మరి నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ సచివాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో అయితే కనుక జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ కామన్, సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ మీద ఉంటుందండి. వాళ్ళ సబ్జెక్ట్ మీద ఫుల్ గా ఉంటుందన్నమాట. సో సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళ గ్రూప్ మీద చూసుకుంటే మీకు సరిపోతుంది అనమాట అండి. అలాగే ఏపీ సచివాలయంలోనే డిజిటల్ అసిస్టెంట్ కి అయితే కనుక ఇది కూడా సేమ్ అండి, సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీర్ మీదే ఉంటుందన్నమాట. ఇది కూడా వాళ్ళు సబ్జెక్ట్ మీద ఫుల్ గా వాళ్ళు ఇంజనీరింగ్ చదివే పిల్లలకి తెలుసు కదండి ఆల్మోస్ట్ వాళ్ళ సబ్జెక్ట్ ఏంటి అని అనేది. అది మీకు డౌట్ వస్తే పాత పేపర్స్ ఏమైనా చూసుకోండి ఒకసారి. ఏపీ సచివాలయం వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ కి అయితే కనుక జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ కామన్, హిస్టరీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ అండ్ పాలిటిక్స్ ఈ 4 వీటి మీద మీరు చూసుకోవాలన్నమాట అండి. వెల్ఫేర్ అసిస్టెంట్ కి, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ కి అయితే కనుక. ఇక నెక్స్ట్ అయితే కనుక ఏపీ సచివాలయం విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 3 కి అయితే కనుక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఐటీఐ స్టూడెంట్స్ అయితే దీనిలో ఆప్షన్ అయితే ఉంటుందని అంటున్నారు అనమాట అండి. ఇక నెక్స్ట్ అయితే కనుక ఏపీ సచివాలయం యానిమల్ హస్బెండరీ, దీనికి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ కామన్ అండి, హిస్టరీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ అండ్ పాలిటిక్స్ ఈ సబ్జెక్ట్స్ అయితే కనుక మీరు చదువుకోవాల్సి ఉంటుంది అనమాట అండి. ఈ సబ్జెక్ట్ మీద వస్తుంది అనమాట ఆ పోస్ట్ కి. అలాగే మరి నెక్స్ట్ వచ్చే అయితే కనుక వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, దీనికైతే కనుక వార్డ్ ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్, శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ సబ్జెక్ట్ మీద అయితే కనుక మీకు ఉంటుంది అనమాట అండి. ఇలాగా ఇంకొన్ని పోస్టులు అయితే ఉన్నాయండి, వాటికి ఆ సబ్జెక్టుల మీద మీకు నడుస్తుంది అనమాట అండి. సో వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా వీళ్ళు ఏదైతే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ మీద చూసుకోవాల్సి ఉంటుంది అనమాట అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి.